సభను ఉద్దేశించి ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడతారు. సభాధ్యక్షురాలు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు సురేఖ గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సందర్భాలు అనుకున్నా కానీ ఈ రకంగా ఈ సందర్భంగా ఇక్కడికి మొట్టమొదటిసారిగా మంచిర్యాల నియోజకవర్గానికి మంచిర్యాల జిల్లాకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మహేష్ గౌడ్ గారు మొట్టమొదటిసారి ఈ జిల్లాకు వచ్చి మంచిర్యాల వచ్చిన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన మొట్టమొదటి నుంచి ఇన్ఛార్జి కాకపోయినా కూడా ఈ ఉమ్మడి జిల్లాను కానీ మంచిర్యాలను కానీ మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా కూడా మాతో పాటు ఉండి మంచిర్యాల జిల్లా కానీ లేకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ మంత్రినితో సమానమని వెన్నెముకగా నిలిచిన పెద్దలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇంకొక సోదరి ఆదివాసీ నాయకురాలు, జిల్లాతోటి మొదటి సంబంధం ఉన్నది. గడిచిన 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ జిల్లాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఆదివాసీలను, గిరిజనులను, దళితులను ఏకం చేస్తూ అందరితోటి మమేకమవుతున్న సోదరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యుడు పెద్దలు డాక్టర్ వివేక్ గారు, బెల్లంపల్లి శాసనసభ్యుడు పెద్దలు వినోద్ గారు, ఖానాపూర్ శాసనసభ్యుడు మిత్రుడు యువకుడు ఎడంబొజ్జు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ ఇన్ఛార్జికి ఆశీర్వాద్కు ఇన్ఛార్జిగా వచ్చిన సికింద్రాబాద్ శాసనసభ్యుడు కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ గారు, అదేవిధంగా బోత్కు ఇన్ఛార్జిగా వచ్చిన పూపాలపల్లి శాసనసభ్యుడు గంట సత్యనారాయణరావు గారు, స్థానిక నాయకులు, అదేవిధంగా పక్కా కాన్స్టిట్యున్సీ అయిన రామగుండం నుంచి ముఖ్యమంత్రికి పొలిటికల్ అడ్వైజర్గా ఉన్న వేణుగోపాల్ గారు, ఈ జిల్లా నుంచి చైర్మన్ ఉన్న జనకప్రసాద్ గారు, అదేవిధంగా చివరికి చెప్తున్నా కానీ లాస్ట్ కాదు, ఎందుకంటే క్యాండిడేట్ పేర్లు చివరికి చెప్తే అందరికి గుర్తుందనే ఉద్దేశంతో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఈరోజు ఎక్కువ సమయం తీసుకుంటే 7 నిమిషాలు నేను పూర్తి చేస్తాను, ఎందుకంటే సమయాభావం ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఒకటే ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ ఈ వేదికకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. పిసిసి గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనకు వారికి ఆదిలాబాద్ మీద ఎనలేని ప్రేమ ఉన్నది. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ, ఒక పక్క బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ ఎక్కడున్నది, కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ఖతమైపోయిందని చెప్పిన రోజులల్లా 2021 ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు ఆదివాసుల అడ్డా అయిన ఇంద్రవెల్ల మీటింగ్ పెట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన 1,00,000 మంది మీటింగ్ చేద్దామని. వారి సంకల్పం, వారి మీకు ఉన్న ఈ జిల్లా మీద నమ్మకం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కష్టపడి వారు 1,00,000 మంది అంటే 1,00,000 మంది కాదు, అసలు దాదాపు 10-12 కిలోమీటర్లు మొత్తం రోడ్లు బ్లాక్ అయి జామ్ అయిపోయి ఒక విధంగా మీటింగ్ చేసి ఆ మీటింగ్ ద్వారా బీజేపీ కానీ టీఆర్ఎస్కు ఒక సందేశం పంపించారు. మేము వచ్చినాం, నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఈరోజు పీసీపీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు టీఆర్ఎస్ పార్టీని దించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఏ రోజు ఎలక్షన్ ఓడకూడదామని ఒక సంకేతాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ యుద్ధం ప్రకటించారు. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లాకు ఆధీనం నుంచి చెప్పుకున్న ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నాం, అయితే పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఆదిలాబాద్ జిల్లాలను ఆధీనం వారు దత్తత తీసుకుంటా అని చెప్పారు.
వారు అన్నారు మా జిల్లా కన్నా కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ చేయాల్సింది తప్పకుండా చేస్తా అని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పటి వరకు చాలా ముందుగా చేసుకుంటూ వచ్చారు. ఇంకా రెండో విషయానికి వస్తే ఈ వేదిక కూడా ఒక చరిత్ర ఉన్నది. ఇదే వేదిక ద్వారా ఏప్రిల్ 14, 2023 నాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి సభ అంబేద్కర్ జయంతి నాడు ఆ రోజు భట్టి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర మధ్యలో ఒక పెద్ద మీటింగ్ చేస్తా ఉన్నప్పుడు ఆ దినం కూడా చెప్పడం జరిగింది లక్షమంతుడి మీటింగ్ అని చెప్పి. ఆ రకంగా లక్షమంతుడి మీటింగ్ అంటే చీమల లెక్క ఒక అరగంట ముందు ఎవరు లేరు, అరగంట తర్వాత చూస్తే గ్రౌండ్లు కాలేవు, ఇల్లు కాలేవు, మొత్తం రోడ్లు కాలేని పరిస్థితుల మీటింగ్ అయింది. మొత్తం అక్కడనే ఆడికెళ్ళి యుద్ధ శంకారావం అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకారావం ఉదించి ఖర్గే గారి సమక్షంలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి. కాంగ్రెస్ పార్టీకి యుద్ధ శంకారం అక్కడికి వెళ్ళి పూరిస్తే ఈరోజు మళ్ళీ ఇదే వేదిక మీదుగా ముఖ్యమంత్రిగా వారు రావడం నిజంగా మా గౌరవంగా ఉన్నది, గౌరవస్తున్నాం. దానికి ఇంద్రవెల్లి సాక్షి, దీనికి మంచిర్యాల సాక్షి. ఈ 2 మీటింగుల ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఉత్సాహం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నీరు గారిపోయి టీఆర్ఎస్ పార్టీ మొత్తం అడుగంటిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లాకు కానీ మంచిర్యాలకు కానీ ఒక చరిత్ర ఉన్నది. ఇవాళ ప్రత్యేకంగా మంచిర్యాల పార్టీకి సంబంధించి మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కానీ నియోజకవర్గానికి సంబంధించిన కానీ ఖచ్చితంగా వారి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా కార్యకర్తలకు పేరు పేరున మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఒక పేరున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మట్టుకు. మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా కార్యకర్తలు అంటే ఒక సైనికులు అనే ఒక పేరున్నది, సైనికులుగా పేరున్నది. కాబట్టి ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దాదాపు 30 గంటల ముందు మనకు ప్రోగ్రాం ఇచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ రుణం ఏ రకంగా కూడా ఏం చేసినా తీర్చుకోలేని రుణం తప్పకుండా మీకు రుణపడినది, పార్టీకి రుణపడినది, మేము రుణపడినాం. మీ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటాం. సాధ్యమైంది గడిచిన 11-12 నెలల నుంచి సాధ్యమైన చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా చేస్తాం. ప్రత్యేకంగా ఏదైతే ఈరోజు ఎన్నికల సందర్భంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు, పీసీ ప్యాంట్ గారు కానీ స్థానిక మంత్రులు కానీ వీళ్ళందరూ వచ్చారు. ఈరోజు ఇక్కడ ఒక ఈ ఎన్నిక అనేది ఒక విచిత్రమైన ఎన్నిక. ఈ ఎన్నికలు అందరం ఓటర్లను కాదు. ఈ ఎన్నికల ఓటర్లు ఓన్లీ పట్టభద్రులు మాత్రమే ఓటర్లు. దాంతో కొంత మా కార్యకర్తలు చిన్నపోయినా, నచ్చపోయినా, ఇబ్బంది పడ్డా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ ఎన్నిక కాబట్టి, సెలెక్టెడ్ ఓట్స్ ఎన్నిక కాబట్టి వాళ్ళ ద్వారా మీటింగ్ పెడదామని చెప్పినప్పుడు టస్మా వాళ్ళు కానీ మిగతా స్కూల్ వాళ్ళు కానీ ఈరోజు పట్టభద్రుల సంకల్పం తీసుకునేందుకు ఇక్కడ వచ్చారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, స్థానికంగా సంబంధించిన మట్టుకు జిల్లాకున్న నా మీద కానీ మాతో సహోదరుల మీద కానీ ఉన్న నమ్మకంతో మాకు మాటిచ్చి ఈరోజు ఓపెన్గా ఈరోజు బయటకు వచ్చి దాదాపు 12,000 మంది పట్టభద్ర ఓటర్లు వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాకు సహకరించినందుకు, ఒక్క రోజు లోపల ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ ఒకటే చెప్తాను. ఇవాళ మీరు సంకల్పం తీసుకుంటానికి వచ్చింది కాబట్టి ఉన్నోళ్ళు ఎక్కడున్నాడు అక్కడ ప్రతి ఒక్కరు ఈ 10th కింద ఉన్న వాళ్ళంతా పట్టభద్రులు ఉన్నారు. మహిళా సోదరుమణులు కూడా పట్టభద్రులు ఉన్నారు. అందరు ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఉన్న వాళ్ళు అందరూ లేచి నిలబడితే మీరు మమ్మల్ని ఆశీర్వదించగలిగే ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం అక్కడ దాకా ఇంకా లేస్తలేరు, వెనక ప్రతి ఒక్కరూ ఇవాళ ముఖ్యమంత్రికి మనం ఇచ్చే కానుక ఇదే. మరొక్కసారి గట్టిగా వెనక మధ్యలో నిలవల్లే ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొడితే హైదరాబాద్లో కూర్చున్న కిషన్ రెడ్డి గారు లేకపోతే బీజేపీలు కింద పడిపోవాలి. మీకు ఆకలి అయితే అయిపోయి తిన్నారు, ఇప్పుడు వచ్చిన ఆకలి కూడా లేదనుకుంటా. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకటే మాట చెప్తున్నా మీకు వినండి. ఇవాళ మీరు ఏదైతే సంకల్పం తీసుకొని దాదాపు 12,000 పైచీలకు పట్టభద్ర ఓటర్లు వచ్చిండ్రో నేను చెప్తా, ఒక 2 మాటలు చెప్పండి. మీరు అందరూ అట్టెండ్ నిలబడండి, నిలబడి చెప్పాలి సంకల్పం. అట్టెండ్ 1 నిమిషం. ఈరోజు పట్టభద్రమైన మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానికంగా నేను ప్రేమ్ సార్ కానీ మా సహోదరులు అందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని బలపరచడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారికి
మేము ఇక్కడికి వచ్చిన 12,000 మందిమే. చెప్పండి, ఇక్కడికి వచ్చిన 12,000 మందిమే. 12,000తో పాటు ఇంకొక 12,000 మందిని కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి మాతో పాటు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పండి. చేస్తున్నారా లేదా? ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి మీరు చేస్తున్నారన్న మాట గట్టిగా వినిపించారు చెప్పండి. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ అందరికీ ఇక ముఖ్యమంత్రి గారు 2 నిమిషాలు చెప్పేది ఉన్నది ఇక్కడ సంబంధించిన మటుకు. ముఖ్యమంత్రి వర్యులు మీరు ఎన్నికల సందర్భంలో కానీ ఎన్నికల కన్నా ముందు కానీ చాలా సందర్భాల్లో ఏవైతే మాటలు ఇచ్చిండ్రో అన్నిటికీ సహకరించి కరకట్టలు కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చి ఈ మంచిర్యాల కీర్తి పెంచిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇచ్చిన దాదాపు ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కన్నా ఫాస్ట్గా 3 నెలల లోపల సెల్లార్ అయిపోయి స్లాబ్ల కాడికి వచ్చింది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కరకట్టలు కూడా ఇచ్చిన కరకట్టలు కూడా ఈ ఎన్నికల కోడ్ తర్వాత మొదలు పెడతాం. అదేవిధంగా మీ సహకారంతో మీ బలంతో ఒక సంకల్పం తీసుకొని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో 1,00,000 ఓట్లు 30,000 జనాభా 1,30,000 జనాభా ఉంటే గడిచిన 75 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇక్కడ శ్మశానం హిందూ శ్మశానం వాటికి లేదు. ఈరోజు మీ ఉన్న బలంతో నమ్మకంతో మొదలుపెట్టి 4 ఎకరాల స్థలంలో గోదావరి తీరాన గ్రీన్ క్రిమిటోరియం అనే కాన్సెప్ట్ దేశంలో ఇప్పటివరకు గ్రీన్ క్రిమిటోరియంలు 2 ఉన్నాయి. మొట్టమొదటిది చండీగఢ్ ఉన్నది, రెండోది పంచకుల ఉన్నది. ఈ గ్రీన్ క్రిమిటోరియం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి చేర్చడం జరిగింది. దాన్ని ఆ 2 తర్వాత మంచిర్యాల ఉన్నది ఈరోజు గ్రీన్ క్రిమిటోరియం. దానికన్నా ఒక అడుగు ముందుకేసి గ్రీన్ క్రిమిటోరియం అంటే వాళ్ళు నార్మల్ ట్రెడిషనల్ కరెంట్ వాడిండ్రు. ఈరోజు ఇక్కడ వాడింది సోలార్ కరెంటుతో పాటు సోలార్ లైట్లు వాడి టోటల్ గ్రీన్ క్రిమిటోరియం అనేదానికి నిర్వచనంగా చేసి పెట్టాం. దానికి కూడా శివుని సంకల్పం, శివుని ఆశీర్వాదం కావచ్చు. అక్టోబర్ 3 తారీఖున మొదలుపెట్టినప్పుడు ఎందుకు వచ్చింది నా నోట్ల మాట, ఖచ్చితంగా శివరాత్రి నాడు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు 143 రోజులు 40 రోజులు ఇవన్నీ చేయడానికి సరిపోయింది. 102 రోజులు కంప్లీట్ చేసుకొని దాదాపు 90% అయిపోయింది. శివరాత్రి నాడు అన్ని సిద్ధం చేసి ఓపెన్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర చరిత్రల ఉమ్మడి రాష్ట్ర చరిత్రలు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర చరిత్రలు కానీ 76 సంవత్సరాల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హిస్టరీలనే ఒక రికార్డు. దాదాపు 6 కోట్ల చిల్లర 14-15 పంచవర్ష ప్రణాళికలు అంటే మిగతా ఈ మున్సిపాలిటీ నుంచి కొన్ని తీసుకొచ్చి 11 కోట్లతోటి అదొక క్రిమిటోరియంలా కాకుండా దేశంలో నెంబర్ 1 క్రిమిటోరియంగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి మరొకసారి మీరు వచ్చినప్పుడు సమయం ఇచ్చి చూస్తే దేశంలో నెంబర్ 1 క్రిమిటోరియం. శివ విగ్రహం కూడా శివుని ఆశీర్వాదంతో అనుకున్న దానికి 102 రోజులు కంప్లీట్ చేసిన ఘనత ఈ రాష్ట్ర మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చరిత్రలో మొట్టమొదటిది. ఈ చరిత్రగానే ఉంటుందని అనుకుంటాను. ఈ 75 రోజులు కాదు, 100 రోజులు కాదు, నాకు తెలిసి 75 సంవత్సరాల చరిత్ర ఇంకొక 75 సంవత్సరాలు అట్నే ఉంటుంది. ఆ రికార్డు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఈ 14-15 ఫైనాన్స్ ద్వారా డబ్బులు వచ్చినాయి కాబట్టి భారత ప్రభుత్వం వాళ్ళు డిఫెన్స్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎవరైతే పూర్తి చేసుకున్న వాళ్ళకు ట్రైనింగ్ మిత్తం ఒక బ్రిగేడ్ తీసుకొని వచ్చిండు. అది దాని పనితో చేస్తున్నా దాన్ని తీసుకొచ్చి చూసిన తర్వాత వాళ్ళు అడిగినట్టు ఎన్ని రోజులు పని చేస్తానంటే ఇట్లా 50 రోజులు అయిపోయింది, ఇంకొక 50 రోజులు కంప్లీట్ చేస్తామంటే ఇది 50 రోజులు చేసే పని కాదు, ఖచ్చితంగా సంవత్సరం నుంచి చేస్తున్నానని చెప్తే ఫౌండేషన్ డేట్ అవన్నీ చూపించి మా డిఫెన్స్ వాళ్ళు బార్డర్ కన్నా మీరే బాగా ఫాస్ట్గా చేస్తున్నారని చెప్పినారు. అది పూర్తిదిద్దుకున్నది. దానికి మీ అందరి సహకారం, మీ ధైర్యంతో ఇది కూడా కంప్లీట్ అయింది. ఇది కాకుండా మీరు ఏదైతే మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని పట్టణాభివృద్ధి కోసమని మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి సరే, దానికి హైడ్రా అన్న ఏదన్నా కూడా ఒకసారి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా వ్యతిరేకత వస్తుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు వ్యతిరేకం వచ్చిందని నిర్ణయాలు తీసుకోకుండా ఆగితే దాని తర్వాత తరాలు మనకు క్షమించాయి. వ్యతిరేకత అనేది కొంత ఉంటుంది, తప్పకుండా మనం ట్రెడిషనల్ దానికన్నా వ్యతిరేకం ఉంటుంది. అక్కడ మీరు తీసుకున్నారు, మీరున్న ధైర్యంతో ఇక్కడ తీసుకున్నాం మేము. దాదాపు మార్కెట్లో 1000 ధైర్యంతో ఇక్కడ తీసుకున్నాం మేము. దాదాపు మార్కెట్లో 1000 షాపులు మాస్టర్ ప్లాన్ కింద మొత్తం తీసేసినంటే ఒక 2-3 మేము తీసేసిన, మిగతా అన్ని వాళ్ళందరూ సహకరించి తీసేసి ఇవాళ 60 ఫీట్ల రోడ్డు 60 ఫీట్లు చేసి పెట్టినాం. దానికి కూడా మీరు సహకరించి ఆశీర్వదిస్తే
78 కోట్లతోటి ఆ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసి ఆ రోడ్ను సుందరీకరణ కానివ్వండి, అండర్గ్రౌండ్ కేబుల్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చేస్తే 78 కోట్లు అవుతాయి. ఈ వేదికగా అది అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతుంటూ, దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి చెప్తే మళ్ళీ. కానీ ఇక రెండోది గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ గురించి పెద్దపల్లి మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒక 12 కోట్లు ఇస్తే గుట్ట మీద ఉన్నది, గోదావరి ఒడ్డున ఉన్నది. తెలంగాణ సత్యనారాయణ తెలంగాణ అన్నవరం కన్నా పెద్దగా చేసి తెలంగాణ నుంచి ఒక్క మనిషి కూడా సత్యనారాయణవతానికి అన్నవరం పోకుండా తెలంగాణ గడ్డ మీద తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మాకు సహకరించండి. దాంతోపాటు పాత టెంపుల్ ఒక 70 సంవత్సరాల టెంపుల్ ఇక్కడ పట్టణంలో ఉన్నది, విశ్వనాథ ఆలయ టెంపుల్. ఆ టెంపుల్ కూడా సుందరిగా ఒక 3 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయండి. దాన్ని కూడా శాంక్షన్ చేస్తారని ఆశిస్తూ, మిగతా లిఫ్ట్ల గురించి మాట్లాడిన లిఫ్ట్ కూడా శాంక్షన్ చేసిండ్రు, స్కూల్ ఇచ్చిండ్రు. మీది కాకుండా విద్యా వైద్యం మీద చాలా ఫోకస్ పెట్టిండ్రు. మీరు సహకరించి మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ను హైదరాబాద్కు మారు పేరుగా మీరు 4th సిటీ ఎట్లా చేస్తుండ్రో కనీసం ఉత్తర తెలంగాణకు మాకు అవకాశం ఇచ్చి ఈ మంచిర్యాలకు ఇస్తే ఖచ్చితంగా మీతో పాటు నడిచేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీతో పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి ఉత్తర తెలంగాణ ఖచ్చితంగా ఒక రకమైన అవకాశం రావాలి. ఆదిలాబాద్ జిల్లా ఇప్పటికీ అన్యాయం అయిపోయింది 75 సంవత్సరాల నుంచి. ఇక ఫర్దర్ అన్యాయం కాకుండా కావాలని ఈ మీ ఆశీర్వాదం కావాలని చెప్తూ, మీరు అందరూ అంటారు, నేను ఇవాళ చెప్తున్నా కోపం అని మీరని చెప్పి మీరేం చెప్పినా కూడా కోపం ఉన్నోడికే ప్రేమ ఉంటుంది. కోపం ఉన్నోడే మోమాటం లేకుండా మాట్లాడతారు, బయటికి మాట్లాడతారు. మీరు కూడా బోలాశంకరుని లెక్క, బోలాశంకరుని మరో పేరు. ఖచ్చితంగా బోలాశంకరుడు ఎట్లయితే వరాలు ఇస్తాడో ఈ వరాలు ఇచ్చి ఈ మంచిర్యాల జిల్లాను, మంచిర్యాల పట్టణాన్ని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కాపాడాలని కోరుతూ ఒక 5 నిమిషాలు టీఆర్ఎస్ల గురించి మాట్లాడి నేను తీసేసుకుంటాం. టీఆర్ఎస్లో లెక్కలు చెప్తాను. ఆ లెక్కలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ లెక్కలు ఇవాళ వాళ్ళు మాట్లాడుతాను 54,000 కోట్లు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాను. అయ్యా మేము బాకీ పడ్డాము, మీకు పడ్డ లెక్కలు నేను చెప్తే ఇవాళ ఒకదానికి సమాధానం మీరు చెప్పండి. మీరు 72,000 కోట్లు రైతు బంధు ఇచ్చిండ్రు అని చెప్తుండ్రు. దాంట్లో 48,000 కోట్లు వ్యవసాయం చేసే పంటకు ఇచ్చిండ్రు, వ్యవసాయం చేసిన పంటకు ఇచ్చిండ్రు. అది వాస్తవం, దాని డిస్ప్యూట్ లేదు. 5,000 రూపాయలు మీరు రైతు బంధు ఇస్తే ఒక క్వింటాలకు తరుగు పేరు మీద, తాలు పేరు మీద 2 కిలోలు మొదలుపెట్టి 10 కిలోలు తీసుకున్నా అంటే క్వింటాలకు 10 కిలోలు అంటే ఒక క్వింటాలకు 204 రూపాయలు. అంటే నా తీసుకుంటే ఒక క్వింటాలకు 10 కిలోలు పోతే 10% పోతే 25 క్వింటాలు అయితే 2.5 క్వింటాలు. 2.5 క్వింటాల్ అంటే మళ్ళీ మీరు 5,000 ఏమో అఫీషియల్ ప్రభుత్వం నుంచి ఇచ్చిండ్రు, 5,100 రూపాయలు టేబుల్ కిందకే తీసుకున్నారు. ఈ టేబుల్ కిందకే తీసుకున్న పైసలు మీ ఎమ్మెల్యేలు తిన్నారా, ముఖ్యమంత్రి తిన్నారా, అప్పుడు సివిల్ సప్లైస్ మంత్రి తిన్నాడా, లేకపోతే దళారులైన వ్యాపారులు తిన్నారా, రైస్ మిల్లు తిన్నారా? చెప్పండి. 48,000 కోట్లు మీరు ఎవరి కిందికి పోయినా, ఎవరి జేబులకు పోయినా చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. మీరు అడుగుతున్న నేను మీరు చేసిన 48,000 కోట్లు ఈ మంచిర్యాల జరిగింది, మొత్తం రాష్ట్రం జరిగింది, ఎక్కడ జరగకపోవచ్చు కానీ ప్రతి దగ్గర జరిగింది ఇదే. మేము ఇవాళ మా గురించి మాట్లాడతాను, 54 కోట్లు మాట్లాడతాను. ఇక రెండో ప్రశ్న అడిగితే చెప్పండి సమాధానం. మీరు ఎన్నికల వాగ్దానంలో ఒకటే మాట చెప్పాను. 2014లో ఏం చెప్పినారు? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ ఎప్పుడు చేసిండ్రు మీరు? ఎన్నికల 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత, ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరానికి 25,000 లెక్క చేసి లాస్ట్కు 75,000 ఎలక్షన్ వరకు చేస్తే మీరు ఇచ్చిన 75,000ల్లో 62,000 నుంచి 67,000 రూపాయల వరకు వడ్డీ కింద జమ అయితే 7 నుంచి 13,000 రూపాయలు మాత్రమే అసలు కింద జమ అయింది. ఇక రెండోసారి మీరు ఇచ్చిన మళ్ళీ రెండోసారి ఏం చేసిండ్రో దానికి రిపీట్ చేసిన అవసరం లేదు. ఇది ఎవరు మీరు చేయలేదా? మీరు చెప్పలేదు, మీరు మోసం ముచ్చలేదా? ఇది కాకుండా ఇంకొక ప్రశ్న అడుగుతూ చెప్పండి. మీరు 2014లో చెప్పాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. అయ్యా ఎన్ని ఇచ్చిందయ్యా? మీ ముఖ్యమంత్రి చెప్పిండు, ఇక్కడ మీ అప్పటి ముఖ్యమంత్రి చెప్పిండు. మా ఎమ్మెల్యేలు ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా గురించి ఒక 4 చెప్పిండు. ఈ జిల్లాలో చాలామంది డబుల్ బెడ్రూమ్ మీద 1,00,000 రూపాయలు వసూలు చేసుకున్నాడు. 1,00,000 రూపాయలు అయితే వసూలు చేసుకున్నాడు, ఇల్లు అయితే రాలేదు. అట్లా రాష్ట్రం మొత్తం ఇల్లు రాలేదు. దీనికి జవాబు చెప్పండి. మీరు దీనికి ఎన్ని బాగా పడ్డారు? మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇల్లు ఇస్తే దాదాపు 30-40 లక్షలు ఇవ్వాలి. 40 లక్షల ఇల్లు అంటే దాదాపు 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు అవుతాయి. ఆ డబ్బులు మీరు బాకీ లేరా ప్రజలకు? ఇవన్నీ మోసాలు చెప్పుకుంటూ మోసం చేసే పని చేస్తాను మీరు. మేము ఖచ్చితంగా చెప్పింది చేస్తాను. ఇది కాకుండా ఇంకోటి చిట్ట చివరి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పింది. ఎంతమందికి ఇచ్చింది మీరు? దానికి మొన్న కేసీఆర్ హరీష్ ఏమో చెప్తుండేవు మేము దళిత బంధు ఇచ్చామని చెప్పి. అయ్యా దళిత బంధు మీరు మీ ప్రజల మీద ప్రేమతోటో మీ మాట కోసం ఇవ్వలేదు. మీరు 2014లో
3 ఎకరాలు ఇస్తా అని మోసం చేసిండ్రు. దళిత బంధు అనేది 2021లో సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో బై ఎలక్షన్ హుజరాబాద్ బై ఎలక్షన్ ఓడిపోతా అనే భయంతో దళిత బంధు ఇచ్చిండ్రు. మీరు దళిత బంధు ఎంత ఇచ్చినో ఏమి ఇచ్చినో అందరి దర్శనం చెప్పవలసిన లేదు. ఆ 7 ఏళ్ళు మరి ఎందుకు ఇవ్వలే? ఈ దళితుల మీద ప్రేమ ఉంటే తర్వాత ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ మోసం చెప్తే లెక్కలని చెప్తే ఒక 6 లక్షల రూపాయలు కేసీఆర్, హరీష్ గారు, మరి లేకపోతే కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబం అంతా బాకీ పడుతుంది. ఈ 6 లక్షల కోట్లు మీరు కట్టుండి, మేము తప్పు చేస్తే మేము కడతాం. దీనికి జవాబు ఏ వేదికైనా సిద్ధం, ఎక్కడికి రమ్మని వస్తాం, మేము మాట్లాడితే సిద్ధంగా ఉన్నాం. ఎవరు మోసం చేసినని ప్రజల దగ్గరకు పోదాం, మాట్లాడుకుందాం, చెప్తాం. దేనికైనా సిద్ధం, ఏ లెక్కలకైనా సిద్ధం ఉన్నాం. దీంతోపాటు ఇవాళ మా ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఇవాళ చెప్తున్నా, ఇదే గడ్డ సాక్ష్యం, ఇక్కడున్న వేదిక అందరి సాక్షి చెప్తున్నా, 1983 నుంచి ఎన్టీ రామారావు రాజకీయాలకు వచ్చాక నేను బాగా చేస్తున్నా. 1 సంవత్సర కాలంలో టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇన్ని రకాల సంక్షేమ పథకాలు చేసిన ప్రభుత్వం ఇది తప్ప, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏదన్నా ఉంటే ఈ రాష్ట్రంలో కాదు, ఈ మొత్తం దేశంలో చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మాకు మేనిఫెస్టోలో పెట్టినాం, గ్యారెంటీలు ఇచ్చినామని చెప్పి మాకు తొందరపాటుతోటి మేము తొందరగా చేయాలి, ప్రజలకు మాట ఇచ్చినాం, కట్టుబడినాం అని చెప్పి చేయడం వల్ల కొంత గ్రౌండ్ రియాలిటీ మీద కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ తొందరగా చేస్తున్నాం కార్యక్రమాలు. మా తపన ఏంటంటే ప్రజలకు మాట ఇచ్చిన మేము చేస్తే మా మాట నాకు తక్కించుకున్నాను తొందరతో చేయడం జరిగింది. దానివల్ల అక్కడక్కడ చిన్న ఎగ్జిక్యూషన్ మీద చిన్న తుఫాన్ వస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని గౌరవించి ఇక్కడికి వచ్చిన మీకు మీతో పాటు వచ్చిన అందరికీ అతిథులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తూ, దీంతోపాటు ఈరోజు మీకు రుణపడి ఉన్నాం, తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. మాకు అవకాశం ఇచ్చి మా మంచిర్యాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు ఆదుకోండి. మీరు తప్పకుండా ఈ జిల్లా ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుంది, చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంకా చాలా చెప్పాలన్న సమయానికి మళ్ళీ అవకాశం వచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్తాం. తప్పకుండా ఈ అవకాశం పెద్దలందరికీ చెప్తూ అవకాశం కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ఒక విషయం మర్చిపోయినరు. మన మంచిర్యాల మున్సిపాలిటీని, నస్పూర్ మున్సిపాలిటీని, కొన్ని గ్రామాలను కలిపి మంచిర్యాల కార్పొరేషన్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. దానికి వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కడైతే మనం ఉన్నామో ఇది నస్పూర్ పట్టణం, ఇక్కడ మౌలిక వసతుల కల్పన అనేది సరిగా లేదు. రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. సింగరేణి భూములలో ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అలాగే రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీస్కి రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. దయచేసి వారి విజ్ఞప్తుల్ని మన్నించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు